వెల్కమ్ టు షై వ్లాగ్స్. ఇదైతే మన హార్స్లీ హిల్స్ షార్ట్ వ్లాగు. లైక్ ఇదైతే అన్ని వీడియోస్ లాగా అన్ని ట్రావెల్ వ్లాగ్స్ లాగా కొంచెం లాంగ్ ఉండదు, షార్ట్గానే ఉంటుంది. బికాజ్ హార్స్లీ హిల్స్ ఒక స్మాల్ ప్లేసే కాబట్టి. ఇంకా మనమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి హార్స్లీ హిల్స్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇన్ఫర్మేషన్ పార్ట్కి వస్తే హార్స్లీ హిల్స్కి మనకు డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. ఒకవేళ పబ్లిక్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీరు రావాలనుకుంటే మదనపల్లికి వచ్చి మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి బస్సు కానీ మీరు ఆటోస్ కానీ ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ బసెస్ కోసం వస్తే బస్సెస్లో ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మనకైతే మదనపల్లి నుంచి ఒక 2 బస్సెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ టైమ్స్లో ఒకటి, అండ్ ఈవినింగ్ లైక్ 3 అండ్ 4కో 3కో బస్సెస్ ఉన్నాయి. బస్సు టైమింగ్స్ అయితే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. మనకు 2 బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి డైలీ మనకి. సండే అయితే కొన్ని 3 or 4 టైమ్స్ అవైలబుల్లో ఉంటుంది మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి. అలాగనమాట. ఒకవేళ హార్స్లీ హిల్స్ మీరు వెళ్ళిన టైంకి హార్స్లీ హిల్స్ బస్సు కానీ లేకపోతే కొత్తకోట అని ఉంటుంది. కొత్తకోట బస్ ఎక్కి హార్స్లీ హిల్స్ డౌన్లో అంటే ఆర్చ్ దగ్గర దిగేశారంటే అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ కానీ షేరింగ్ జీప్స్ కానీ ఉంటాయి. అవి తీసుకొని మీరు రావచ్చు. ఇంకా ఇదైతే మనకి గాలిబండ వ్యూ పాయింట్ చూడండి. నేను మీకు గ్లిమ్స్లో ఒకసారి వేస్తాను చూడండి. ఇది చూడండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7 అవుతుంది. చాలా బాగుంది ఈ వ్యూ అయితే. ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కవర్ చేస్తాను. అలాగే జూ పార్క్ ఉంది, మళ్ళీ జూ పార్క్ ఒకటి, మళ్ళీ అలాగే లేక్ ఒకటి ఉంది, అది కూడా కవర్ చేస్తాను. వ్లాగ్లో చూస్తానని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. చూడండి, పిల్లలు అయితే హాస్టల్స్కి వచ్చారు వాళ్ళ మమ్మీ డాడీతో. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వ్యూ పాయింట్లో. అడిగి కనుక్కుందాం వాళ్ళని ఎట్లుందని. పేరు చెప్పు బాబు. షోహెబ్. మీ పేరు? మైక్ మే బోలో. నిహాల్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అడుగుదాం హార్స్లీ ఎట్టుందని. కైసా హై వ్యూ పూరా? బాగుంది. ఎంజాయ్ చేశారా మీరు? ఎన్ని టైమ్స్ వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చారా? కడప నుంచి అయితే వచ్చారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూస్ అంతా. టిఫిన్ తిన్నారా? ఇప్పుడే తిన్నారంట. చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా అట్లా ఆడుకుంటా పరిగెత్తా. మన హార్స్లీస్లో లోకల్ జూ. ఇక్కడ చూడండి, డీర్ ఉంది స్టార్టింగ్లోనే. దీనికి తినేకి మనమైతే ఏం తేలేదు. చూడండి అడ్డు చూస్తుందో, తినేకి ఏమీ లేదు, వీడియో మాత్రం తీసుకుంటున్నాం అని. ఇంకైతే జూలోకి వెళ్దాము. జూలో పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేద్దండి, పెద్ద పెద్ద యానిమల్స్ అన్నీ ఏమి ఉండవు. బట్ చూపిస్తాం మీకు. క్యాజువల్గా కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. ఇదే మన జూ ఎంట్రన్స్. జూ అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనోళ్ళు చూడండి, అప్పుడే పిల్లోళ్ళలాగా జారా బండి దగ్గరికి వెళ్ళిపోయినారు. అదే అడిద్దరున్నారు కదా పిల్లోళ్ళు, వాళ్ళే మనోళ్ళు. ఇక్కడ ఇంకా ఆస్ట్రిచ్ కూడా ఉంది, చూపిస్తాం మీకు. ఇది ఆస్ట్రిచ్ ఈము కూడా అర్థం కాలేదే. ఇది ఈము కోడి, ఆస్ట్రిచ్ కాదు. ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయనుకుంటా, చూపిస్తాం మీకు. చూడండి, పెద్దగా అంత పెద్ద జూ ఏం కాదు, లైక్ బట్ చిన్న యానిమల్స్ అయితే ఉంటాయి. అబ్బా, పీకాక్ కరెక్ట్గా ఫించ్ ఓపెన్ చేసింది. ఇది కరెక్ట్గా ఈ పక్క తిరిగితే బాగున్నావు. కొంచెం వ్యూ చూపిద్దాం అంటే. చూడండి, మనం వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది. ఇందాక మనం తీసేటప్పుడు అది ఆ పక్క తిరుక్కోనింది, ఇప్పుడు తిరిగింది కరెక్ట్గా. ఈ వ్యూ అయితే మా కోసమేమో దాదాపు ఒక 15 minutes నుంచి అది అట్లనే ఉంది. ఫైనల్లీ
ఎక్కువ ఎక్కువ మంది వచ్చారు, సౌండ్ చేశారు, సో క్లోజ్ చేసింది. ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉందో, కానీ వేలు పెడితే కొరికేసేలా ఉంది ఇది. హాయ్. చిన్న బన్నీ ర్యాబిట్ అయితే పరిగెత్తా వస్తుంది. అరే భలే పరిగెత్తుంది అది. వీళ్ళు కానీ ఇస్తే ఒకటి ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాను నేను. ఇంకైతే బాయ్ చెప్పేద్దాం. బాయ్ ర్యాబిట్స్. ఇది గిన్నె పిక్సా? ఇది గిన్నె పిక్స్ అని అనుకుంటున్నా. హ్యామ్స్టర్స్ గిన్నె పిక్స్ అర్థం కాలేదు. మీకు కానీ తెలిసి కమెంట్ చేయండి. ఇక్కడ బోర్డు కూడా లేదు ఇది ఏందని అర్థం చేసుకునేకి. గిన్నె పిక్స్ హ్యామ్స్టర్స్ ఇవి. నెక్స్ట్ ఏముందో చూద్దాము. దిస్ ఈజ్ ఆల్సో పీకాక్ అనుకుంటా, లోపల ఉంది. టాటాయిస్ ఉంటాయి, బట్ ఏమైనా తెలియదు. క్లోజ్ చేస్తున్నారు, లాక్ చేస్తున్నారు. మేబీ లోపలైనా ఉన్నాయేమో తెలియదు. నాకైతే కనపడడం లేదు టాటాయిస్ ఎక్కడ. ఉంది ఇక్కడ టాటాయిస్. ఇదండి ఇక్కడ కనపడుతుందా? ఒకటే ఉందా? బాగా పెద్దది ఉంది టాటాయిస్ ఇది. ఒకటే ఉందా ఎన్ని ఉన్నాయి అర్థం కాలేదే. ప్రస్తుతానికి అయితే నాకైతే ఒకటే కనపడుతుంది, కానీ పెద్ద టాటాయిస్ ఇది. కెమెరాలో చిన్నది కనపడుతుంది, కానీ ఒరిజినల్గా చూస్తే పెద్ద టాటాయిస్ ఇది. ఇక్కడ చూడండి, ఐ లవ్ హార్స్ హిల్స్ అనేది అని అయితే పెయింట్ వేశారు. ట్యాంక్ మీద పెయింట్ వేశారు అది. బట్ ఎనీహో ఫొటోస్ తీసుకోవాలంటే బాగుంటుంది, తీసుకోవచ్చు. బెంచెస్ పెట్టి ఐ లవ్ హార్స్ హిల్స్ అని వేశారు. ఇంకా పోదాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కైండ్ ఆఫ్ కూడా ఉంది. అది కూడా బాగానే ఉంది. లైక్ మనకి అక్కడక్కడ బ్యాంబూ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది. బట్ బ్యాంబూ బ్రిడ్జ్ అయితే కాదనుకుంటా. చూద్దాం. అదే జూ పార్క్లో మినీ బ్రిడ్జ్, చైనా బ్రిడ్జ్ ఇది. చూడండి ఎట్టుందో. అక్కడైతే ఉయ్యాలు కూడా ఉంది. మనం అయితే ట్రై చేద్దాం ఉయ్యాలు ఒకసారి. చాలా లాంగ్ ఉంది బ్రిడ్జ్ అయితే, పోతానే ఉంది నడుస్తా అంటే. మరి దీంట్లో 2 ways ఉన్నాయి. ఇప్పుడే సన్ వస్తున్నాడు. పొద్దున అయితే భలే చలి ఇక్కడ. సమ్మర్లోనే ఎంత చలి ఉంది, వింటర్లో ఎంత చలి ఉంటుంది తెలియదు. నాకు తెలిసి ఇట్లా వెళ్తే ఇక్కడ బోటింగ్ వస్తుంది అనుకుంటా. ఇట్లా వెళ్దాం మనము. ఈ పక్క కూడా ఉంది. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా నడవండి, పడిపోతారు. ఇప్పుడే నేను పడిపోతా ఉన్నా. ఇప్పటికైతే బోటింగ్ ఉందనుకుంటా, అలాగే క్రొకోడైల్స్ కూడా ఉందని చెప్పారు. చూపిస్తాను మీకు. ట్రైన్ లేయట్లేదు, బాగా పనుగా ఉన్నాయి, స్లీప్ చేస్తున్నాయి. చూడండి చూపిస్తా. ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉన్నాయి. మనం కూడా డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇదైతే మనకి జూ పార్క్లో బోటింగ్ స్పాట్. చూడండి ఇక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు, బట్ అంత ఏముండదు. ఇది చిన్న బోటింగ్ స్పాట్ అంతే. అంటే చూడండి చిన్న ప్లేసు, బట్ సరదాగా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడైతే ఎవరు లేరు అనుకుంటా ఇక్కడ టికెట్ తీసుకునేకి. చూద్దాం. మీకు ఇంకొక స్పాట్ చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది. అంటే ఫొటోస్కి అయితే బాగుంటుంది. వీళ్ళు కూడా ఎవరో దిగుతున్నారు. ఆ చెట్టు ఉంది ఒకటి బెంచ్ కింద, బాగా వస్తుంది అక్కడ వాటర్, లైక్ వాటర్ ట్రీ. మళ్ళీ ఆ బెంచ్ అక్కడ సీనరీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో స్పాట్ చూపిస్తా చూడండి, బాగుంటుంది. చూపిస్తా అని చెప్పా కదా ఫొటోస్కి, అది ఇదే. ఈ లేక్ పక్కనే చూడండి బెంచెస్ కూడా ఉంటాయి. ఆ లాస్ట్లో కూర్చోవచ్చు. భలే ఉంటుంది ఈ స్పాట్ ఫొటోస్ తీసేకి. ఇప్పుడైతే సన్లైట్ లేదు, సో మీకు అంత బాగా కనపడటం లేదు, కొంచెం డిమ్గా కనపడుతుంది. సన్లైట్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది.
చూడండి లేక్, అక్కడ ఒక బెంచ్ ఉంది చూసారా లేక్ దగ్గర, అది కూడా సూపర్. ఇదన్నమాట ఈ లేక్ పక్కనే, ఇది సూపర్ ఉంది. ఆ లాస్ట్లో బెంచ్ కూడా ఉంది, నిద్రపోవచ్చు. నేనైతే ఇప్పుడు పోయి ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతా అక్కడ పోయి. సూపర్. అక్కడ చూసారా ట్రీ కింద బెంచ్, అక్కడ కూర్చుంటే ఇంకా బాగుంటుంది. సో అదనమాట ఈ లేక్. ఈ వ్యూ అయితే మిస్ అవుద్దండి ఒకవేళ ఈ జూ పార్క్ వస్తే, హార్స్ హిల్స్ జూ పార్క్ వస్తే. ఇప్పుడే హార్స్ హిల్స్లో ఫుల్ ఎండ వస్తుంది. బా చలి గట్లే వెచ్చగా ఉంది, లైక్ నార్మల్ టెంపరేచర్లా ఉంది, బాగుంది. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? డక్స్ ఉన్నాయి, ఇందాక ఇట్లే వచ్చాను నేను, మిస్ చేసా. కానీ చూడండి స్విమ్ కూడా చేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి ఆ పక్కకి. ఈ జూ పార్కు చిన్నదైనా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ చిన్న చిన్న యానిమల్స్ చూస్తూ ఉంటే, లైక్ ఈ బర్డ్స్, యానిమల్స్, ఇవి నేను చాలాసార్లు చూశాను లోకల్లో కూడా. బట్ ఎందుకో ఈడ చూస్తూ ఉంటే కొంచెం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఇవి రెండు మేల్ ఫీమేల్ అనుకుంటా. వాటిని ఫుడ్ తినకుండా ఆపుతుంది ఆమె, అవే తినేస్తాయని పిల్లగాలికి, అంటే వీళ్ళకి పెట్టకుండా ఆమె అయితే గార్డ్ చేస్తుంది దాన్ని. బాగున్నాయి. మనం పెద్ద డియర్ చూసాం కదా, ఇప్పుడు చిన్న డియర్. మీరు కానీ హార్స్ హిల్స్కి వెళ్ళేటప్పుడు, హార్స్ హిల్స్కి ఇంకొక 3 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక లేక్ వస్తుంది, తప్పకుండా చూడండి. ఇదైతే మస్ట్ విజిట్ స్పాట్ ఇది. ఇప్పుడు మీకు చూపిస్తా లేక్ ఎట్లుంటుందో, ఫుల్ వ్యూ. ఇదే ఆ లేక్ వ్యూ అయితే చూడండి, ఎక్సలెంట్ ఉంది. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం, లేక్ చూపిస్తా. ఇక్కడైతే మనకి స్టేస్ కూడా ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్టేస్ ఒకటి, మళ్ళీ గవర్నమెంట్ స్టేస్ ఒకటి. గవర్నమెంట్ అంటే మన ఏపీ ఫారెస్ట్ వాళ్ళదే అనుకుంటా, రిసార్ట్ సంథింగ్ వెబ్సైట్ ఉంటుంది ఏపీ వాళ్ళదే. ఆ వెబ్సైట్ మీరు లైక్ లాగిన్ అయ్యి, ఓపెన్ చేసి అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. స్టేస్ అయితే మీకు మనకి మ్యాక్స్ 1800 నుంచి స్టార్ట్ అవుతాయి. వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి, లైక్ అరౌండ్ 1600 1800 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే స్టేస్ అయితే కాస్ట్లీయే కొంచెము. ఇదే మనకి లేక్ వ్యూ చూడండి, సూపర్ ఉంది. మోస్ట్ ఫొటోస్ చాలామంది ఇక్కడే తీసుకుంటారు ఈ లేక్లో, ఈ స్పాట్. లిటరల్లీ అసలు సూపర్ ఉంది ఈ లేక్ అయితే. ఇంకా స్టేస్ అయితే చెప్పా కదా మీకు, బుక్ చేసుకోండి వెబ్సైట్లో, లేదా డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. ఏపీ ఫారెస్ట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటా, ఏపీ అయితే. ఇంకా ప్రైవేట్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ప్రైవేట్ అయితే మనకి ఒక 3K 4K కూడా ఉంటాయి. ఇక్కడ స్టేస్ కొంచెం కాస్ట్లీయే, బట్ మీరు మార్నింగ్ ఆ మేఘాలు ఉండే మంచు ఒక వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ రావచ్చు. అలాగే సన్సెట్ వ్యూ కూడా ఇక్కడ బాగుంటుంది. మీరు కానీ వస్తే బోత్ వ్యూస్ చూసేదానికి ట్రై చేయండి. మేమైతే మాకు టైం అవుతుందని ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి ఫోటోషూట్స్ భయంకరంగా జరుగుతున్నాయి, బైక్స్ అన్నీ ఉన్నాయి. చూసారా, మన వీడియోస్ అయితే చాలా ఇంకా వస్తాయి. నెక్స్ట్ మంత్లో మనకు మున్నార్ కూడా వస్తుంది. సో మన కంటెంట్ అయితే మీకు కానీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ డే బై డే కొంచెం అప్డేట్ అయ్యి, ఇంకా మీకోసం ఎలాంటి ప్లేసెస్ తీయాలా కామెంట్ చేయండి, అవన్నీ నేను కవర్ చేస్తాను. మోస్ట్లీ మన ఇండియా మొత్తం కవర్ అవుతుంది మన పేజ్లో. మన పేజ్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసాము, బట్ సూన్ మన ఇండియా మొత్తం కవర్ చేస్తాము. ఇండియా తర్వాత మనం వరల్డ్ వైడ్ కూడా కవర్ చేయాలనుకుంటున్నాము.
అదే ఎయిమ్. ఒక డ్రీమ్ లాంటిది ట్రావెల్ డాక్యుమెంటరీస్ అనేది. ఈ చెట్టు చూడండి, డిఫరెంట్గా ఉంది చూడండి. చిన్న లైక్ ఆలోవెరా లాగా వచ్చి తర్వాత దాంట్లోంచి ఒక ఇది వచ్చింది, పొడుగ్గా ఉన్నది పై దాకా. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకే మీకు చూపిద్దామని తీశాను.